గత 10-15 రోజుల నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుల రాజకీయాలను నడుపుతున్నాడు. గతంలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి. ఒక టైము లేచిన ఎడల అటు ఇటుగా కొన్ని వర్గ కక్షలు కొంత సమస్యల వల్ల కొన్ని జరిగి ఉండొచ్చు. దాన్ని వక్రీకరించి ప్రతిరోజు కురుబా అని వక్రీకరిస్తున్నావే. గతంలో 19 నుంచి 24 వరకు అలివేలమ్మ కావచ్చు, కుప్పకోశావు, మల్లేనిపల్లిలో గలాట చేయించారు, అదే అగ్రకులాలు. అదే పెదకోటలో గంగయ్య నేత రైతు అని ఆ రోజు మోటార్ బావి చినా చెట్లు నరకడం జరిగింది. అదేవిధంగా కురుబ కులస్తుల మీద అన్ని దాడులు జరిగితే నువ్వు ఆ రోజు కనిపించట్లేదా? కురుబా అంటున్నావు. అదే మాదిరిగా 3 జెడ్పీటీసీలను గెలిపించుకున్నావు రాప్తా నియోజకవర్గంలో. అదే మాదిరిగా ఒక ఎంపీపీని చేశావు. వాళ్ళని ఏ విధంగా ఆర్థిక వెసులుబాటులను కల్పించావని నేను ఈ సభ విలేకరుల ద్వారా అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారు. అదే మాదిరిగా నిన్నటి రోజున కురుబ నాగన్న గారు మాట్లాడుతున్నారు. నువ్వు అదే ప్రకాష్ రెడ్డిని దూషించిన వ్యక్తిని తిరగా నువ్వు 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరి ఈరోజు 5 సంవత్సరాలు నాకు ఏమీ కాలేదు, ఏమీ చేయలేదు ప్రకాష్ రెడ్డి అన్న వ్యక్తివి మళ్ళా తిరగా ఈ రోజు నిన్న మళ్ళీ నీకు ఎంపీనో ఎమ్మెల్యేనో ఇప్పిస్తానని అతను చెప్పిన అబద్ధాలు విని నువ్వు మళ్ళీ ఈ పక్కన ప్రకాష్ రెడ్డి పక్కన కూర్చొని కురుబ కులస్తుల పైన దాడిని ఖండిస్తున్నావే. గతంలో 5 సంవత్సరాలు జరిగిన కురుబ కులస్తుల దాడిపైన నువ్వెందుకు స్పందించలేదు లాయర్ నాగన్న గారిని నేను ఈ విలేకరుల సమావేశంలో ప్రశ్నిస్తున్నా.